అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాము. మరి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకోవడం, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అలాగే దేవుడు కూడా, ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలనేది దేవుని యొక్క చిత్తం. ఇది మనం గ్రహించాలి. ఎందుకనంటే దేవుని మనం సంతోష పెట్టేవారిగా ఉండాలి. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తామో మన జీవితాలలో, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు కదా. అట్లాగా దావీదు కూడా తన ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినాడు అని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత